చికెన్ అందరం తింటాం గానీ, మటన్ మాత్రం చాలా రేర్‌గా తింటారు చాలామంది. మటన్ కుక్ చేయడం కూడా ఒక ఆర్ట్ లాంటిది. మటన్ అందరికీ బాగా కుదరదు. బికాజ్ మటన్ స్మెల్ ఒస్తుంది. అందుకే తినలేరు కూడా చాలామంది. మా ఇంట్లో కూడా సేమ్ ప్రాబ్లమ్. మటన్ స్మెల్ ఒస్తే మాత్రం అస్సలు తినరు. సో, జాగ్రత్తగా కుక్ చేస్తాను మటన్ ఎప్పుడు కుక్ చేసినా గూడా. మీకు కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంటే గనక ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. తప్పకుండా కుదురుతుంది. ఫస్ట్ అయితే స్పైసెస్ పుదీనా ఎక్కువ వేసుకోవాలనమాట. నార్మల్‌గా కుక్ చేసే మటన్‌కి ఇలా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఆయిల్‌లో ఫ్రై చేసిన మటన్‌కి డిఫరెన్స్ అయితే డెఫినిట్‌గా ఉంటుంది. మనం ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ వేస్తాం గదా! మటన్ నుంచి వాటర్ బయటకొచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. మటన్ అలా టైం తీసుకొని కుక్ చేస్తేనే టేస్ట్ బావుంటుంది. మనం విజిల్స్ వేయించేసుకున్నామనుకోండి మెత్తగా కుక్ అవుతుంది. ప్రెషర్ కుక్కర్‌లో కాకుండా నార్మల్‌గా కూడా కుక్ చేసుకోవచ్చు. కానీ కొంచెం టైం పడుతుంది. కానీ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటేనే మటన్ టేస్ట్ బావుంటుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్‌లో చేస్తూ ఉంటారా? కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.